ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలక్షన్ బాండ్లు కొంటారు, కొన్న తర్వాత జైలు నుంచి బయటకు వస్తారు. ఇంతకుముందు కూడా అడిగిన అది ప్రశ్న ఎవరు దినకర్ గారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత అధికారంలోకి వచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే భవిష్యత్తులో తెలంగాణ అని ఎక్స్పెక్ట్ చేశారు. యాక్చువల్గా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం మూలంగా 8 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కనీసం 17 స్థానాల్లో 14 నుంచి 15 వరకు గెలవాలని మీకు అధిష్టానం టార్గెట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ స్పష్టమైనటువంటి కోఆర్డినేషన్ మీ మధ్య ఉందా? ఎందుకంటే ఒకటి సార్, మీ మధ్య ఉందా? ఎక్కడ చూసినా కానీ ప్రచారానికి సంబంధించి కానీ మీ నియోజకవర్గంలో మీరు తిరుగుతున్నా కానీ అగ్రనేతలు ఉన్నా కానీ ఒక బీజేపీలో ఆ కోఆర్డినేషన్ మిస్ అయింది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. మీ అనుభవం ప్రకారం చెప్పండి, ఎన్ని సీట్లు వస్తాయి పార్లమెంట్కి? నా అనుభవం ప్రకారంగా ఇప్పుడు రిజల్ట్ వస్తేనేమో అనేక తప్పులు కప్పిపుచ్చబడతాయి. ఒక విజయం అనేక తప్పుల్ని కప్పేస్తుంది, ఒక అపజయం అనేక తప్పులు ఎత్తి చూపుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీరు ఏమనుకుంటే బ్రహ్మాండ గిడి అవి ఉండవు. విజయం వచ్చింది కాబట్టి అవన్నీ బ్రహ్మాండంగా కనబడతాయి. ఇక్కడ మా పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు బ్రహ్మాండమైన కోఆర్డినేషన్తో ప్రణాళికాబద్ధంగా జరుగుతూ ఉంది. 17 సీట్లలో ఇలా మొట్టమొదటి ర్యాంకులో కొట్లాడగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ నేను 12 సీట్లు గెలుస్తానని చెప్పి అమిత్ షా గారు వచ్చి ఇక్కడ మాట్లాడిపోయి చూసిందా? అది బట్టికి కాదు. సర్వే సంస్థల 3 of the people టుడే 12 సీట్లు గెలిచే ఆస్కారం ఉందని, మిగతా సీట్లలో కూడా మనం కొట్లాడగలిగే ఆస్కారం ఉందని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి మీకు మంచి ఫ్రెండ్ అట కదా సార్? నాకు అందరి దోస్తులే, కానీ ఆ ఫ్రెండ్షిప్పే మీరు కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకుందట. నేను ఒక మాట, నాకు అందరి ఫ్రెండ్సే. అంటే రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చిన తర్వాత మాట్లాడుకునే సంస్కారం లేకపోతే ఎట్లా లీడర్ అవుతాడు? కానీ ఆ ఫ్రెండ్షిప్ కదా సార్, ఈటల గారు, ఆ ఫ్రెండ్షిప్పే మీరు కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకుందట. మొత్తం చెప్పని నేను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుకున్నా మీకు ఎరక, ఆయన ఖాళీ ఉందని అన్నారు. ఎవరు పోయినండి అక్కడికి? ఎవరు పోయినరు? కేసీఆర్ గారు ఖాళీ తిరిగితే హాస్పిటల్ పడితే ఎవరు పోయినరు? కట్టేసికి ముఖ్యమంత్రి. అందుకనే పొలిటికల్ లీడర్ అనేది స్థాయిలో ఉంటారు కాబట్టి సంబంధాలు, మానవ సంబంధాలు వేరు, రాజకీయాలు వేరు. రేవంత్తో ఇప్పటికీ మానవ సంబంధాలు ఉన్నాయని 100% ఎందుకుంటే నువ్వు ఆచారి. కానీ అదే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడనే ఒక ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డిగా చూడము, రేవంత్ రెడ్డి సీఎంగా చూస్తాము. సీఎం అంటే అందరికీ అవసరం ఉంటుంది. రేపు నాకు కూడా ఏదైనా ప్రజల సమస్య ఉంటుంది, దరఖాస్తు పెట్టామా? ఏంది రేవంత్ రెడ్డి ఇంత మిత్రుడు అయినప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర పోయి ఏడ్చుకునే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు సార్ ఈటల రాజేందర్? నేనేం తీసుకొచ్చినా? ఆయన బలహీనత, నేనేమన్నా?